ఏ శుభకార్యానికైనా శుభారంభం. నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవు. ఈనాటి నుండి మనం ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటాం సూర్య ప్రత్యక్ష దేవత అని. అటువంటి సూర్యుడికి కూడా స్వామి ఎవరు అంటే వారి యొక్క స్వరూపాన్ని అమ్మవారు ఈనాడు ధరించి ఉన్నారు. ఎంతో ప్రవక్త ఛందసాం వక్త పంచరాత్రస్య స్వామి అని వేదాంత దేశికుల వారు యతిరాజ ఇక్కడ విశేషంగా తురుషుకనూరులో అమ్మవారు సకల ఆరాధనలు కూడా అందుకుంటూ ఉన్నారు. కూడా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. సూర్యగోళము అంటే వేడి కదా, భరింపరనటువంటి వేడి ఉంటుంది అక్కడ. ఆ నిర్మలకారుని నిఖిల హరుని ధర్మాది మోక్షంబు దయజేయు ఘనుని నిర్మలకారుని నిఖిల హరుని ధర్మాది మోక్షంబు దయజేయు ఘనుని శ్రీవత్స కౌస్తుభ కిరీటలలాటికాభి కేయి ఉన్నది. ఏ ప్రకారంగా అమ్మవారు వేంచేసి ఉన్నారు, ఎటువంటి దివ్య ఆభరణాలంతా కూడా ధరించి ఉన్నారు అని మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు భగవంతునికి కైంకర్యం చేసేటువంటి తపన, ఉబలాటం, కుతూహలం, అభిలాష ఉండాలి. నారాయణ ఎన్నం నామమని ఈనాడు జియర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఆ కైంకర్య పనులంతా కూడా పద్మావతి శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయ రమాయ అని అతివ జన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మహాపేక్షలు ఇన్నీను విడిచే త్యజించి నిశ్చలమైనటువంటి యోగభావనతో ఆ పరమాత్మను ఎలా ఆశ్రయించారో ఆ తల్లి అమ్మవారి యొక్క ఉత్తేజాన్ని పొందినటువంటి వారై అందరూ కూడా జిజ్ఞాసువులు జ్ఞానకాంతిని మనం కైవసం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులోనూ మిగతా వాళ్ళని ప్రార్థించినప్పుడు వాళ్ళు పరిహాసంగా అక్కడ ఒకడు ఉన్నారు, అక్కడ పోయి అడగండి అని వేదత్తుల్ని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఎల్లప్పుడూ కూడా జగమేలు సూరుని జానకి వరుని జానకి వరుని పద్మావతి శ్రీ చక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస సిరులిచ్చు తల్లికి కర్పూర హారతితో కార్తీక బ్రహ్మోత్సవాలలో చేరి తిరుచానూరు చేయెత్తి మృక్కంగా రక్షించే
ఆ అమ్మ మాతర్నమామి కమలే అన్నారు. అందుకే ఆ కమలవాసిని మనం అందరం గోగూడన్ అవతరించెన్. ఏ భామిని మణి మెరుస్తూ ఉండగా ఆకుపచ్చందనాల వన్నెలతో సంసిద్ధం కావడము అనే ముహూర్తం అంటూ వేరే ఏది ఉండదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిలో సగమై జగమై కూడా సమ్మిళితమై ఉంటుంది. కాబట్టి ఆమె అందరి చేత నిత్యం ధ్యానించబడేటటువంటి మూల విరాట్ మహాశక్తి. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు అపరాహ్నం దాటింది. అమ్మకి ఒక విశేషమైనటువంటి ఉత్సవం నిర్వహింపబడుతోంది. ఆ రథాన్ని అందంగా కదిలించగలుగుతాం, మీ అందరూ అవసరం లేదు అంటూ అతివలందరూ ఎన్మితర జగత్ అంటారే, ఆయనొక్కడే పురుషుడు, మిగిలిన అందరూ ఆయనకి చెందినవారే కావడంలో అందరూ ఆమె వర్ణం దగ్గర ఈ సువర్ణం ఆ భాషతో ఇది ప్రకాశించాలి. తస్య భాష సర్వమిదం భాతి అంటారే, ఒక్కసారి గరుడుణ్ణి అధిరోహించబోతోంది. అయినా మధ్యలో ఈ విశేషమైనటువంటి సువర్ణ రథోత్సవానికి తనను తాను సంసిద్ధం చేసుకున్నది అమ్మ. గ్రహిస్తున్నటువంటి ఉత్తమ నారీమణికి నీరాజనాలని అందిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. భువన పూజిత భక్త పాలక భగవన్నారాయణ అవని జరమణ అరుణలోచన సామజ వరగమన. భువన పూజిత భక్త పాలక భగవన్నారాయణ వదలక వేద వ్యాసులు
నుడి వీణ విదిత పావనము విష్ణు కథా వదలక వేద వ్యాసులు నుడి వీణ విదిత పావనము విష్ణు కథా సదనం బైనది సంకీర్తన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to